టీటెల్ ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ రాజు గారు ఉన్నారు. వారితో ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 దానిలో మన భారతదేశం యొక్క పెర్ఫార్మెన్స్ కానండి, అట్లానే కొన్ని వివాదాలు కూడా వచ్చినాయి. వారి మీద వీటితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం. ఈ ఒలింపిక్ గేమ్స్ 2024 ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ భారతదేశ జనాభా 145 crores, కానీ సాధించిన పథకాలు స్థానం చూస్తే 71 వితౌట్ గోల్డ్. స్వర్ణం కూడా లేకుండా ఏంటి అసలు కాపాడతారు అంటే మన దగ్గర క్రీడాకులకి అసమర్థత అంటారా, లేదా గవర్నమెంట్ పాలసీస్ అంటారా? ఆ ప్రశ్నలోకి వెళ్లే ముందు ఒలింపిక్స్ గురించి కొంచెం కొన్ని వివరాలు మనం తెలుసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో అత్యున్నత స్థానం ఉన్నది ఒలింపిక్స్ క్రీడలు. ఇది దేశాలు పాల్గొవడం అన్నది ఇందులో కీలకం. మన భారతదేశం వరకు వస్తే 1900 సంవత్సరం నుంచి 2024 వరకు, అందువల్ల మనం కొంచెం చరిత్రలోకి కూడా వెళ్తే కొన్ని విషయాలు మనకి అర్థం అవుతాయి. ఓకే సార్. అంటే 1900 నుంచి 2024 వరకు, అంటే సుమారు 124 సంవత్సరాలు మనం ఒలింపిక్ క్రీడల్లో భాగస్వామి అయ్యాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు అనేది 33వ ఒలింపిక్ క్రీడలు. ఇవి 34వది 2028లో లాస్ ఏంజల్స్ లో జరగబోతున్నాయి. మీకు 2032 కూడా వచ్చేసింది. మనం 2036 ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి మనం బిడ్ వేస్తామని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పారు. 2036కి అంటే 2028 లాస్ ఏంజల్స్ లో జరగబోతుంది. 2032ది కూడా ఒక దేశం వచ్చింది, ఆ దేశం నిర్వహించడానికి నిర్ణయం అయింది. ఇప్పుడు 2036 కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈ 124 సంవత్సరాలు కాకుండా ఇంకొక 12 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద భారతదేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి అంశం ఏంటనంటే 124 పరిధిలో లేదు, స్వాతంత్రం వచ్చింది 47 అని తీసుకున్నా, 77 గడిచినా మనం అసలు ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికే మనకి శక్తి లేదన్నది. ఇప్పుడు పోనీ మోడీ గారు వచ్చి ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు 11వ ఏట పాలనలో ఉన్నారు. ఇప్పుడు కూడా మనం 2036కి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. అది కూడా చెయ్యలేము అని ఇప్పుడు వార్తల్లో వచ్చింది. ఎందుకనంటే ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలి అనంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పెట్టిన నిబంధనలకి మన భారతదేశంలో ఆ స్టేడియంలు తయారయ్యి ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు, క్రీడాకారులకు ఫెసిలిటీస్ కానీ, మొత్తం ఒలింపిక్ విలేజ్ స్టేడియంస్ కానీ, విలేజ్ మీద అది భాగం. అది వీటికి ఇప్పుడు మనం బిడ్డేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో మీకు వార్తల్లో వచ్చింది ఏంటనంటే మనం ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పెట్టిన నిబంధనలు ప్రకారం చూస్తే కేవలం 10% మనం కలిగి ఉన్నామని చెప్పినాను. దానికి మీరు ఇందాక అన్నట్టు ఖేలో ఇండియా అని చెప్పినాని ప్రధానమంత్రి గారు, ఖేలో భారత్ అన్నది ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 2014 తర్వాత పెట్టారు. అనేక సంభాషణల్లో ఆయన చెప్పింది ఏంటి అనంటే అసలు ఖేలో భారత్ పెడుతుందే మనం క్రీడల్ని పెంచడానికి అని చెప్పినారు. కానీ 2017లో ప్రారంభమైంది అది. అంటే ఖేలో భారత్ క్రీడలు పెంచడానికే పెట్టారని చెప్తున్నారు మీరు. అవును, క్రీడలను అభివృద్ధి చేయడానికి. ఎక్కడో చదివాను నేను, 426 కోట్ల రూపాయలు గుజరాత్ కేటాయించారు ఖేలో భారత్ కింద. ఇంతమంది అక్కడ ఒలింపిక్ క్రీడలో పాల్గొన్నారు, ఎన్ని పథకాలు తెచ్చారు అని చెప్పగలుగుతారా? అందుకే ఆ వివరాల్లోకి నేను వస్తున్నాను. 2017-18 నుంచి 2023 వరకు మోడీ గారి ప్రభుత్వం
మోడీ గారి ప్రభుత్వం కేటాయించింది 2169 కోట్లు ఖర్చు పెట్టింది. మీరన్నట్టే ఈ 2169 కోట్లలో 438 కోట్లు ఒక్క యూపీకి ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి. ఆ తర్వాత 426 కోట్లు గుజరాత్కి ఇచ్చారు. తర్వాత 148 కోట్లు, 100 కోట్లు అలా తీసుకుంటే మొదటి 5 100 కోట్లు పైన ఇచ్చి హైయెస్ట్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ 438 కోట్లు. అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ 438 కోట్లలో కూడా మీకు ఒక్క స్టేడియం కోసమే వారణాసిలో, అది కూడా ప్రధాని మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం, పార్లమెంటరీ నియోజకవర్గం అది. అందులో వారణాసిలో ఒక స్టేడియం కోసమే 315.5 కోట్లు కేటాయించారు, ఖర్చు పెట్టారు. ఏ స్టేడియం ఉంటుంది? దాని స్టేడియం పేరే సిగ్రా, వారణాసిలో ఉంది. ఏం మాట్లాడుతుండే బాబు అందులో? ఏం ఆడతారో తెలియదు కానీ ఆ స్టేడియానికే, అది కూడా రెన్యువేట్ చేసి తయారు చేయడానికి కేటాయించారు. అంటే ఆల్రెడీ స్టేడియం ఉందా యూపీలోనే ఉంది, దాన్ని రెన్యువేట్ చేయడానికి. రెండోది మీరు చెప్పింది గుజరాత్ లో కూడా వాళ్ళు 6,000 కోట్లతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించాలనే ప్రయత్నంలో స్టేట్ బడ్జెట్ లో ఉంది అని ఉంది. కానీ ఇప్పుడు కేంద్రం ఖేలో భారత్ కింద వాళ్ళకి కేటాయించిన నిధుల్లో ఒక్క స్టేడియంకే, అహ్మదాబాద్ లో ఉన్న ఒక్క స్టేడియంకే 403 కోట్లు శాంక్షన్ చేశారు. అంటే ఆటల కోసం ఎంత ఖర్చు పెట్టినట్టు? 2 స్టేడియంలు, అదే నేను 2 స్టేడియంలు, కేవలం 2 స్టేడియంల కోసం వాళ్ళు కేటాయించింది మెజారిటీ. మూడోది ఇక్కడ ఒక సర్వే ఉంది భారతదేశంలో, మీరు ఖేలో ఇండియా డాష్ బోర్డ్ ఉంది మీకు, మీరు ఆ డాష్ బోర్డులోకి వెళ్తే ఈ వివరాలు వస్తాయి. ఆ డాష్ బోర్డులో చెప్పింది ఏంటంటే 15,822 స్టేడియంస్ మీకు ఆల్రెడీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్నాయి, పూర్తయ్యాయి అని చెప్పినారు. రెండోది 20,823 స్టేడియంస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కలిగి ఉన్నాయి. ఈ 2 పారామీటర్స్ కలిగి ఉన్నాయి. ఇవి 787 జిల్లాల్లో భారతదేశంలో కలిగి ఉన్నాయి ఈ స్టేడియంస్ అని చెప్పినాను. కానీ ఇందులో ఒలింపిక్ స్టాండర్డ్స్ ఉన్నవి ఎన్ని అని చెప్పిన, నేను ఇందా 10% అని చెప్పాను. ఒలింపిక్ స్టాండర్డ్స్ ఉన్న స్టేడియంస్ ఎన్ని ఉన్నాయనంటే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన స్టేడియంస్ కేవలం 1645 ఉన్నాయి, కేవలం 1645. అందుకే 10% ఉన్నాయని చెప్పి ఒలింపిక్ స్టాండర్డ్స్. ఎందుకంటే ఒలింపిక్ స్టాండర్డ్స్ ని మన స్టేడియంస్ ని పూర్తి చేస్తేనే, ఆ నిబంధనలకి లోబడి ఉంటేనే అప్పుడు వాళ్ళు ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి మీకు కన్సిడర్ చేస్తారు. రెండోది ఆ లెక్క కూడా ఉంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏమున్నాయని. 2,473 స్టేడియంస్ లోనే కేవలం స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కలిగి ఉన్నాయి. ఒలింపిక్ స్థాయి ఎన్ని జిల్లాలు? 334 జిల్లాలు. సో ఇది వాళ్ళు చెప్పింది లెక్కలు. కానీ మనం గమనించవలసింది అసలు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2024 మనం సంవత్సరంలో ఉన్నాం. మోడీ గారు మొదటి టర్మ్ అయిపోయింది, రెండో టర్మ్ అయింది, మూడో టర్మ్ వచ్చింది. మరి క్రీడలకి నేను ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తా, క్రీడలను అభివృద్ధి చేస్తాను అని చెప్పిన ఆయన ఆచరణలో ఈ 10 ఏళ్లలో మీకు సుమారు 49 లక్షల కోట్ల బడ్జెట్, అందులో కేటాయించింది ఎంత? 7 ఏళ్ళు 2017 నుంచి లెక్కలు తీస్తే, నేను ఒక ఇయర్ బడ్జెట్ చెప్పాను, 7 ఏళ్లలో కేటాయించిందంతా, ఖర్చు పెట్టిందంతా 2,169 కోట్లే. అంటే అసలు ఇంత తక్కువ ఖర్చు పెడితే మనకి క్రీడలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి? క్రీడలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా వస్తుంది? లేదు. క్రీడాకారులుగా ఆసక్తి ఉన్న వాళ్ళని, యువకుల్ని, పిల్లల్ని ఎట్లా ప్రోత్సహిస్తారు? అది కదా క్వశ్చన్ మార్క్. అంటే బడ్జెట్ లో కేటాయింపు లేకుండా, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకుండా, వాటికి సరిపడా నిధులు బడ్జెట్ లో శాంక్షన్ చేయడం కాదు, ఖర్చు పెట్టకుండా, వాటిని రిలీజ్ చేయకుండా ఎట్లా క్రీడలు అభివృద్ధి చెందుతాయి? అందుకే ఇది మీరు పథకాలకు వచ్చారు, అసలు గోల్డ్ లేదని
2020లో మనం లేటుగా జరిగిన పాండమిక్ వల్ల 2021 జపాన్ ఒలింపిక్స్ లో మనం స్వర్ణం గెలిచాం 2 సిల్వర్ గెలిచాం 4 బ్రాంజ్ వచ్చాయి. కానీ ఆ స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాకి ఇప్పుడు ఓన్లీ సిల్వర్ వచ్చింది. అలాగే అప్పుడు గెలిచిన పివి సింధు మన షటిల్ బ్యాడ్మింటన్ లో ఇప్పుడు పథకం తేలేకపోయింది. ఇప్పుడు అసలు స్వర్ణమే లేదు, సిల్వర్ కూడా ఒకటే అయింది. అలాగే 5 బ్రాంజ్ మనకు వచ్చాయి. ఈ 5 బ్రాంజ్లో కూడా మళ్ళీ గత ఒలింపిక్స్ లో కూడా హాకీ టీంకి వచ్చింది, ఇప్పుడు కూడా హాకీ టీంకి వచ్చింది బ్రాంజ్. గత ఒలింపిక్స్ లో మీకు బ్రాంజ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తను బ్రాంజ్ గెలిచింది. అంటే 2 పథకాలు, గతంలో పథకాలు తెచ్చుకున్న వాళ్ళే 2 పథకాలు వచ్చాయి. అలాగే గతంలో గోల్డ్ వచ్చిన నీరజ్ చోప్రాది ఇప్పుడు సిల్వర్కి వచ్చింది. సో ఇవి అంటే 142 కోట్ల భారతదేశ జనాభాలో మీకు క్రీడల్ని ప్రోత్సహించడం అన్నది చేస్తే దానికి సరి అయిన కేటాయింపులు చేస్తే అప్పుడు మీరు అన్నది చెయ్యొచ్చు. ఎందుకంటే మనం మిస్ అయ్యాం. 4,6 కోట్లు గుజరాత్కి ఇచ్చారన్నారు. 4,6 కోట్లు గుజరాత్ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అసలు మొత్తం వీటిలోనే మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అది వస్తుంది కానీ మొత్తంగా ప్రత్యేకంగా 4,6 కోట్లు అత్యధిక అమౌంట్ కేటాయించారు. అందులో మోడీ గారు ఇలాగా అక్కడి నుంచి ఎంతమంది పాల్గొన్నారు? మీకు అసలు పాల్గొనలేదని కదా వస్తుంది, కూడా పాల్గొనలేదని వస్తుంది. మీకు ఎందుకు పాల్గొనలేదు అని అంటే వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ మనం లేవు. ఆ స్టాండర్డ్స్ రావడానికి కావాల్సినంత కృషి జరగలేదు. మీరు గుజరాత్ గురించి మాట్లాడితే 13 ఏళ్ళు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు భారతదేశ ప్రధానిగా 10 ఏళ్ళు ఉన్నారు, అంటే 23 ఏళ్ళు ఉన్నారు. నిజంగా ఆయన కానీ క్రీడలను ప్రోత్సహించాలని అనుకుంటే గుజరాత్ లో ఇప్పుడు చాలా మంది క్రీడాకారులు ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేయాలి. లేదు గుజరాత్ భారతదేశంలోనే మిగతా క్రీడలు ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ ఇంటర్ స్టేట్ గేమ్స్ లో కానీ మీకు గుజరాత్ రిప్రజెంటేషన్ బాగా పెంచి ఉండొచ్చు. అది ఆయన మాటలకి పరిమితం తప్ప చేతలకు కాదు. అది మన గమనంలో ఉండాలి. రెండోది మీరు చెప్పింది అసలు క్రీడలు ఎందుకు భారతదేశంలో అంత ప్రోత్సాహానికి లభించటం లేదు, అంత ప్రోత్సాహం ఎందుకు లభించటం లేదు? నేను అనుకుంటుంది మీకు అసలు విద్యను మొత్తం ప్రైవేట్ పరంలోకి తీసుకెళ్తున్నారు. గత మోడీ గారు కాదు, మోడీ గారి ముందున్న ప్రభుత్వాలు కూడా విద్య ప్రైవేటీకరణకి వెళ్తే క్రీడలు ఎక్కడ ఆడాలి? స్టేడియంలే కాదు, విద్యాలయాలు కూడా, పాఠశాలలు కూడా. ఎందుకనంటే పిల్లలుకి సరి అయిన అవకాశాలు, కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వచ్చిన గ్రౌండ్, అంటే స్కూల్లో కొంత గ్రౌండ్ ఉంటే ఇది. ఇప్పుడు అసలు స్కూలే మనం ఒక బిల్డింగ్ కి పరిమితం చేస్తే మరి మీకు స్కూల్లో పిల్లలకి ఎట్లా ప్రోత్సాహం లభిస్తుంది? రెండోది అసలు ఆసక్తి ఉన్న వాళ్ళని, నాకు ఒక క్రీడలో ఆసక్తి ఉంది, తన్ని ప్రోత్సహించేటట్టు ప్రభుత్వ చొరవ ఉండాలి, దానికి సంబంధించిన ఆర్థిక వనరులు కూడా సమకూర్చాలి, అప్పుడు మీరు అన్నది వస్తుంది. ఇవన్నీ చేయబట్టే మీకు మరి మన తర్వాత ఏర్పడిన చైనా ఎందుకు అమెరికాతో ఢీకొంటుంది? స్వర్ణాల్లో సేమ్ మీకు స్వర్ణాలు కానీ సిల్వర్ కానీ బ్రాంజ్ కానీ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ లో కానీ అన్ని ఈవెంట్స్ లోను, ఒక ఈవెంట్ కాదు, అన్ని ఈవెంట్స్ లోనూ వాళ్ళు తమ శక్తి ఎందుకు చూపిస్తున్నారు? అది ఉదాహరణ తీసుకోవచ్చు. పోటీ కాదు ఇక్కడ, అసలు చిన్న దేశం 3 కోట్లు కూడా జనాభాలోని క్యూబాకి స్వర్ణాలు వస్తున్నాయి. మనకన్నా జనాభాలో చాలా తక్కువ ఉన్న దేశాలు బంగారు పథకాలని సాధించుకున్నాయి. మరి మన పెద్ద భారతదేశం, పెద్ద ఆర్థిక శక్తి, మోడీ గారు మాటల్లో చూస్తే 5వ ఆర్థిక శక్తిగా మనం 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నాం అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో
మరి కృషి అన్నది ఆ రూపంలో లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఒకటి. వినేష్ పోగట్ వివాదం ఏంటంటారు అసలు? ఆవిడ దాని మీద నిజంగా అది వివాదం. అది దాని మీద అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన 100 గ్రాములు ఆమె 100 గ్రాములు అధిక బరువు కలిగి ఉండడం వల్ల ఆమెని డిస్క్వాలిఫై చేశారని చెప్పి దాని మీద అనేక వార్తలు ఏంటనంటే, కొంతమంది అంటుంది 10 గంటల్లో డైటీషియన్, ఫిజియో థెరపిస్ట్, కోచ్ కోచ్ వాళ్ళు తలుచుకుంటే 4 కేజీల వరకు బరువు తగ్గించవచ్చు అని చెప్పి. మరి ఆ ఇది జరిగిందా జరగలేదా? ఎందుకంటే తను గోల్డ్ గాని సిల్వర్ గాని గెలిచేటట్టు ఫైనల్స్ కి వచ్చేసారు ఆయన. ఖచ్చితంగా ఆమె గోల్డే వస్తుంది అన్నట్టు అంచనాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆమెని కానీ ఇందులో ఇంకొకటి వచ్చింది. మీకు ఢిల్లీలో పెద్ద రెజ్లర్స్ ఆందోళన జరిగింది. ఆ రెజ్లర్స్ ఆందోళనలో బ్రిజ్భూషణ్ సింగ్ ఆయన మా చైర్మన్ గా ఉండకూడదు, ఆ రెజ్లర్స్ బాడీ నుంచి ఆయన్ని తొలగించాలి అని ఒక పెద్ద యాజిటేషన్ జరిగింది. దాని మీద ఆయన మీద అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఎస్పెషల్లీ మహిళ అందులో ఈమె కూడా పాల్గొంది అని కూడా వార్తలు వచ్చాయి. అవి ఏమైనా ఆ వార్తలు ఏమైనా అసలు 100 గ్రాములు తగ్గించడం అన్నది పెద్ద పని. ఆ శ్రద్ధ ఎందుకు పెట్టలేదు భారతదేశం? ఇది వ్యక్తిగతం కాదు కదా, భారతదేశ ప్రతిష్ట. దీని వెనకాల ఒకటి వినిపిస్తుంది, ఆమె స్వర్ణమే గెలిస్తే గ్యారంటీ గెలుస్తుంది, గెలిస్తే మోడీకి అలా బీజేపీ పార్టీకి గతంలో బ్రిజ్భూషణ్ని సంప్రదించిన లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు రాజకీయంగా చాలా ఒక సెట్ బ్యాక్ వస్తుందని చెప్పేసి ఆమె విధంగా. అందుకే దేశ ప్రతిష్ట పెరగాలి అని అంటే ఒలింపిక్ క్రీడల్లో రాజకీయాల్ని పక్కన పెట్టాలని. అది బ్రిజ్భూషణ్ గారి మీద అయినా, మోడీ గారి మీద అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా ఆ రాజకీయాల్ని పక్కన పెట్టి భారతదేశం ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చుకోవాలి అని అంటే క్రీడల్లో ఒక సముచిత స్థానం తెచ్చుకోవాలి అని అంటే రాజకీయాలని పక్కన పెట్టాలి, క్రీడల్ని క్రీడలుగా ప్రోత్సహించాలి. అది ఒక రాష్ట్రం కాదు, ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు, ఇప్పుడు మీరు ఆ వివరాల్లోకి వెళ్తే పంజాబ్ హర్యానా నుండే గత 60-70 ఏళ్ల నుంచి ఆ 2 రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు రావటం? మీరు పంజాబ్ హర్యానా చెప్పుకొచ్చారు. పంజాబ్ హర్యానా నుంచి 48 మంది క్రీడాకారులు ఒలింపిక్ పాల్గొన్నారు. వాళ్ళిద్దరు కలిపి ఎంత తెలుసా? 60,000-70,000 కోట్లు, 60 కోట్లు. నేను చెప్తుంది అదే. మీకు ఎక్కడైతే క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో ఎక్కువ మంది, అక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించాలి. అట్లాగే మిగతా వాటిని నిరుత్సాహపరచకూడదు, ప్రోత్సహించాలి ప్రభుత్వం నుండి. మిగతా రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే మనకు భారతదేశంలో ఉన్న విభిన్న దీని ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ కృషి జరగాలి. జరిగితే మీరు అన్నట్టు ప్రపంచంలోనే భారతదేశం ఒక సముచిత స్థానం ఒలింపిక్ క్రీడల్లో తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు. వినేష్ పోగట్ డిస్క్వాలిఫై కావటంలో, ఎందుకంటే నాకు తెలిసిన పరిమితి జ్ఞానం ప్రకారం ఒలింపిక్ ఆ క్రీడల్లో భోజనం కానీ, తిండి కానీ, తాగేది కానీ ఆ న్యూట్రిషన్ కోచ్ చెప్పిన ప్రకారమే జరగాల. తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారమే మళ్ళీ ఇది కూడా జరుగుద్ది. మనకి మేరీ కోమ్ 4 అవర్స్ 2 గ్రాములు జరిగిందని ఉంది. ఇప్పుడు కూడా 10 గంటల్లో 4 కేజీలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. కానీ అసలు అంత బరువు పెరిగే తిండి ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకు మేరీ కోమ్ విషయంలో కనపడింది. ఆవిడ 4 కేజీలు తగ్గింది. ఈ చాలా విషయాలు కనపడ్డాయి మనకి. అంటే వెనకాల నిజంగా కుట్ర ఉందంటారా? కుట్రకోణం అంటే మనం ఆ జోలికి వెళ్లే కన్నా అటువంటి కుట్రలకు పాల్పడకుండా, అందుకే నేను అంటుంది క్రీడలకి రాజకీయాలతో సంబంధం లేకుండా
రాజకీయాలు వాటి మీద ప్రభావం లేకుండా వాటిని డీలింక్ చేసి చూడాలి, డీలింక్ చేసి చూసేటట్టు ప్రభుత్వం చర్యలు ఉండాలి, ఏ ప్రభుత్వం అయినా. అందుకే మీకు వ్యక్తిగతంగా లేదు, నా పార్టీకి నష్టం జరుగుతుంది లేదా మా ప్రభుత్వం మీద నిందలు వస్తాయి. అసలు నిందలు ఎందుకు వస్తాయి? భారతదేశానికి స్వర్ణం వచ్చి ఉంటే పేరు వచ్చేది. మీరు అన్నట్టు 71వ స్థానం కాకుండా ఇంకా ముందుకు వచ్చేవాళ్ళం స్వర్ణం గాని గెలిస్తే. అంటే దానికి భారతదేశ ప్రతిష్ట, నా వ్యక్తిగత కక్షల కోసం మీరు భారతదేశ ప్రతిష్ట అంటున్నారు. అక్కడ ఢిల్లీలో మోడీ పోలీసుల చేత ఈడిపించుకుని మోడీకి అనుంగు చివరికి ఏంటంటే బిజ్బోల్ సింగ్ ఎంపీగా ఇంకా ఇవ్వని పరిస్థితులు కొడుకు ఇచ్చారు. అంతలాగా ఆ భుజాన్ని వేసుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు గెలిస్తే నా పరిస్థితి ఏంటి అనేది ఉండొచ్చు. అది అనుమానం మీరు అన్నట్టు ఉండొచ్చు. ఎందుకనంటే ఆ వ్యక్తిగత, అందుకే ఆ వ్యక్తిగతంగా తీసుకునేవి పక్కన పెట్టాలన్నది నేను కోరుకుంటున్నాను. చివరిగా లాస్ట్ ప్రశ్న, ఎందుకంటే అసలు ఒలింపిక్స్ లో మన జనాభాకు ప్రాతినిధ్యంగా ఒక చైనాతో పోటీ పడి ఆ స్థాయికి జరగలమంటారు మనసు ఎప్పటికైనా జరగగలం. కానీ ఆ రూపంలో మన ప్రజలు తయారయ్యేటట్టు, క్రీడల మీద ఆసక్తి పెంచేటట్టు ప్రభుత్వం నుండి ఆ ప్రోత్సాహం ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం, కీలకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వాలు చేస్తాయంటారు. అట్లా చేసేటట్టు మనం అందరం కృషి చేయాలి. ఎందుకంటే మనందరం భారతదేశంలో ఉన్నాం. భారతదేశ గౌరవాన్ని పెరగాలని కోరుకుంటున్నాం. అందులో ఇప్పుడు ఒలింపిక్ క్రీడల్లో మన ప్రాతినిధ్యం పెరగాలి, మన మెడల్స్ పెరగాలి అన్నది కోరుకుంటున్నాం. అందువల్ల మనం కోరుకుంటున్నవి జరగాలి అని అంటే మనం ఆ రూపంలో కూడా మనందరం క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ క్రీడల మీద ఆసక్తి కాదు, క్రీడలే కుటుంబాలుగా ఉన్న కూడా భారతదేశంలో ఉన్నాయి. అందువలన మీకు అదేదో క్రికెట్ కి డబ్బులు వస్తాయి దాన్ని కాదు, మిగతా క్రీడలను కూడా ప్రోత్సహించడం. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రకాలుగా ఉన్న అవకాశాలని ప్రభుత్వంగాని వాడుకుంటే ఖచ్చితంగా మన స్థానాన్ని పెంచుకోవడం అన్నది పెద్ద కష్టమైన పని కాదన్నది నా అభిప్రాయం. ఇంతవరకు ఒలింపిక్స్ లో మనం తక్కువ పథకం సాధించడం కానీ, అట్లనే వినేష్ ఫాగట్ వివాదం మీద కానీ, అట్లనే 2036 ఒలింపిక్స్ బిడ్ విషయంలో కానీ సవివరంగా మనకు వివరించారు విశ్లేషకులు. అదే సందర్భంలో భవిష్యత్తులో ఈ ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం మరింత విజయాలు సాధించాలని కాంక్షిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే.